సో స్ట్రీట్స్ అయితే నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. ఫుడ్ అయితే నేను ఏం బయట తినలేదు. నేను చెప్పాను గదా! నాకు ట్రస్టీ స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. నేను బయట ఎక్కువ తినను. చూసుకొనే తింటాను ఏదైనా గానీ. హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఫుల్‌గా తినేసాం కాబట్టి మాకు ఆకలేం అవ్వలేదు. ఆయన వెళ్ళిపోయారు. నేనేమో ఇవన్నీ చూసుకున్నాను. స్ట్రీట్ షాపింగ్ అండ్ హెయిర్ బ్రైడింగ్ చేయించుకున్నాను నేను వెళ్ళి. ఇంకా ఫుల్‌గా కావాలన్నా గానీ చేస్తామని చెప్పారు. కానీ నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోలేదు. నాకు జస్ట్ నేను కొంచెం ఎలిగెంట్‌గా ఉండాలి లుక్ అనేది నేను చూసుకుంటాననమాట. సో, నాకు అలా ఉండిద్ది అనుకోని నేనేం చేశానంటే ఒక 2 స్ట్రాండ్స్ ముందుకి, ఇక్కడ 2 స్ట్రాండ్స్ ఇక్కడ ఇలా చేయించుకున్నాను. 4 చేయించుకున్నాను. రెడ్ కలర్ చేయించుకున్నాను. చాలా బావుంది. అదైతే లుక్ నేను పిక్స్ చాలా తీసుకున్నాను. నా దగ్గర ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడెక్కడన్నా మీకుంటే. సో, అది చేయించుకొని వచ్చేసాననమాట. ఆ రోజు వచ్చి నేను ఇంకా రిలాక్స్ అయ్యాను. ఆ రోజు ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆయన కొంచెం లైట్‌గా తినేసి బ్రేక్‌ఫాస్ట్ వెళ్ళిపోయారు. ఎందుకంటే లంచ్ వాళ్ళు పెడతామన్నారు. నేనేమో కూర్చొని తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసి, నేను కొంచెం పర్సనల్ టైమ్ ఉండి, నెక్స్ట్ లాండ్రీకి గూడా నేను ఇచ్చేసాను బట్టలు. ఆ ముందు రోజు మేమన్నీ యూజ్ చేశాం గదా! రివర్ రాఫ్టింగ్ అవన్నీ. సో, అవి కూడా నేను మసాజ్‌కి వెళ్ళాము. సో, అవన్నీ ఇచ్చేసాను బట్టలు లాండ్రీకి వాళ్ళకిచ్చేసి, నేను ఈ పనులన్నీ చేసేసాననమాట. ఎప్పుడైనా గానీ పనులు డివైడ్ చేసుకోండి ఇద్దరు చేసుకునేటప్పుడు. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ వెళ్తే మీరు చేయండి. మీరు వెళ్తే మీ పార్ట్నర్ చేసేలాగా ఫస్ట్ నుంచి మీరు అదే మెయింటైన్ చేయండి. అండ్ వాళ్ళకి తెలియకపోతే నేర్పించండి. పనులు ఎప్పుడైనా గాని మీరే తీసేసుకొని ఓవర్ బర్డెన్ అయిపోవద్దు మీరు. సో, మా హస్బెండ్ ఏమో ముందు చేసేసారు. ఆయన చేయాల్సినవి అన్నీ తీసి పెట్టేసాననమాట లాండ్రీకి. సో, ఆయన వెళ్ళిన తర్వాత నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్‌కి కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసారు. ఈలోపు నేను వెళ్ళి తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్ళి స్ట్రీట్ షాపింగ్ చూసుకొని, నేను హెయిర్ బ్రైడ్ చేయించుకొని, ఇవన్నీ చూసుకొని నేను మళ్ళీ హోటల్‌కొచ్చేసరికి హోటల్‌లో మాకు స్వింగ్ ఉందనమాట. నేనైతే నాకు తెలిసి నేనున్న హోటల్‌లో టైంలో రూమ్‌లో గూడా అంతసేపు లేనేమో ఆ స్వింగ్ దగ్గర ఉన్నాననమాట నేను. స్వింగ్ కూడా చాలా పెద్దగా ఒకటుందనమాట కింద. మనకి రిసెప్షన్ దగ్గర. సో, అదైతే అక్కడ రిలాక్స్‌గా చాలా బావుందసలు ఆ రోజు. వెదర్ అయితే చాలా బావుంది. మేమెళ్ళినప్పుడు ఆ 4 డేస్ కూడా. సన్నీగా ఉంది. కొంచెం హ్యూమిడ్‌గా ఉంది. బట్ నేనెంత రిలాక్స్ అయ్యానో, డీటాక్స్ అయ్యాను. ఇంత మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా గానీ, మనకి వెకేషన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరెప్పుడైనా గానీ వెళ్ళండి వెకేషన్స్‌కి. మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనే కాదు, అలానే కాదు మీరు లోకల్‌లో గూడా వెళ్ళండి. మీరేదన్నా ఇప్పుడు టెంపుల్స్‌కి వెళ్ళాలంటే వెళ్ళండి. లేకపోతే ఏదన్నా ప్లేసెస్ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళే ప్లేసెస్ వెళ్ళండి. ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. సో, ఎప్పుడైనా గానీ మన బాడీని రిలాక్స్ చేయాలి, డిటాక్స్ చేయాలి ఎప్పటికప్పుడు. సో, వెళ్ళాను. నేను స్వింగ్ ఊగాను చాలా సేపు. తర్వాత నేను అలానే పైకి వెళ్ళాను హోటల్‌లో గూడా పూల్ ఉంది. దానికి గూడా మాకు యాక్సెస్ ఉందనమాట. వెళ్ళాను. హాయిగా పూల్‌లో కూర్చున్నాను కాలు పెట్టుకొని. రిలాక్స్ అయ్యాను. సాంగ్స్ విన్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు ఈవినింగ్‌కి. ఇంకా ఆయనొచ్చేసిన తర్వాత మేము మళ్ళీ బయటికి బయలుదేరామనమాట ఫుడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఆయనున్నప్పుడు నేను వెళ్ళాను బయటికి. అప్పుడేం చేశామంటే మేము కొంచెం మాల్‌కి వెళ్ళాము. మాల్ గూడా మనకి ఇండియాలో లాగా కొంచెం ఎక్కువ సేపే ఓపెన్ చేసి ఉన్నాయి. అవి మాల్‌లో కొంచెం జారా కలెక్షన్, హెచ్&ఎం కలెక్షన్ చూసాం. అక్కడ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. అయితే మాల్ అయితే చాలా బావుంది. అదేంటంటే బీచ్ దగ్గరనమాట ఆ మాల్. సో, అక్కడికి వెళ్ళాము. మేము మేము లొకేషన్ అనేది సెమినియాక్ చూజ్ చేసుకున్నాం ఉండడానికి. ఎందుకంటే నేను రిసర్చ్ చేసిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే సెమినియాక్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్. అక్కడైతే మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ జస్ట్ బీచ్ పక్కనే అనమాట అది. 5-10 మినిట్స్. 10 మినిట్స్ కూడా కాదు. 5 మినిట్సే వాక్. సో, అలా గూడా మేము నడుచుకొని వెళ్ళాము ఒకరోజు. అది చాలా బావుంది. బీచ్ దగ్గర కూడా అంతా నీట్‌గా ఉంది చాలా. నేను ఇంకోటి చెప్పాలనుకుంటుందేంటంటే, అసలు అంత చిన్న కంట్రీ అయినా గానీ, ఐలాండ్ అయినా గానీ, ఎంత నీట్‌గా ఉన్నాయో వాళ్ళ రోడ్స్ కంపేర్ చేస్తే నేనిప్పుడు ఈ మాట చెప్తే నన్ను చాలా మంది తిడతారు కామెంట్ సెక్షన్‌లో నాకు తెలుసు. కానీ చాలా నీట్‌గా ఉన్నాయి. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు బయట వాళ్ళతో. మనతోనే కాదు, టూరిస్ట్‌తోనే కాదు, వాళ్ళు కూడా చాలా బావున్నారు. నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. వాళ్ళంత చిన్న కంట్రీ అయ్యుండి వాళ్ళన్నీ చేసుకునేటప్పుడు ఇంకొకటేంటంటే ట్రాఫిక్ అయితే ఎంతుందో, కానీ మాక్సిమం అందరూ పీస్‌ఫుల్‌గా వెళ్ళడానికి ట్రై జేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నారు. అండ్ హార్న్స్ చేయట్లేదు పద్దాక. ఏదన్నా అడ్డుంటేనే చేస్తున్నారు. అంతేగాని అసలు చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. నాకిలా చూసినప్పుడైతే నాకు కొంచెం బాధగా అనిపిచ్చిద్ది. మన కంట్రీలో ఉండేది చూస్తే, ఇప్పుడు ఎవరన్నా బయట వాళ్ళు టూరిస్ట్ వచ్చినప్పుడు మన కంట్రీ గురించి ఏమనుకుంటారా అనే ఐడియా వచ్చిద్దనమాట నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఫారెన్‌లో ఏం లేను. నేను ఇండియాలో కూడా ఉన్నాను. ఇక్కడికొచ్చాకైతే ఆస్ట్రేలియా అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్. అది నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో, కానీ చిన్న కంట్రీ బాలి కూడా నాకు ఎంత బావుందనిపించిందో, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, లౌడ్‌గా లేరు. అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. మాతో అయితే స్కామ్స్ ఏమీ అవ్వలేదు. ఇంక వేరే వాళ్ళకేమన్నా అయినాయేమో గానీ మాకైతే ఏం అవ్వలేదు. నేను చెప్పాను కదా! మా సేఫ్టీ మెజర్స్‌లో మేము కూడా ఉన్నాము. మేము అలానే ఎంతవరకు కన్వర్జేషన్ చేయాలో అంతవరకే చేశాము. ఎవరితో అయినా గానీ, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా గానీ.
మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. అండ్ మీరు డైరెక్ట్‌గా మనీ పంపించడే ఇలాంటివి ఏం చేయొద్దు. అండ్ డ్రైవర్స్ కూడా వాళ్ళేమి టిప్పులు అడగలేదన్నమాట. ఇది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇండియాలో నేను చూస్తాను. నేను రిలీజియస్ ప్లేసెస్‌కి చాలా వాటికెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రతిసారి మనకి క్యాబ్ డ్రైవర్స్ టిప్పులు అడుగుతారు. మనం కట్టిందే కాకుండా డిమాండ్ చేస్తారనమాట కొంతమందయితే. నాకది చాలా అసలు నచ్చదు. అది చాలా కోపమొచ్చిద్ది దాని గురించి ఆలోచిస్తే. వాళ్ళకి సాలరీ వస్తుంది. వాళ్ళు పే చేస్తున్నారు. అయినా ఇప్పుడు కొంతమంది అడుగుతారు. మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే ఎంతన్నా ఇవ్వండి మీ ఇష్టం అంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు పర్లేదు. కానీ కొంతమంది ఇంతే కావాలి, ఇంత కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు కదా! నాకు తెలీదు ఎందుకు అడుగుతారు. వీళ్ళైతే అసలు ఒక్క రూపాయి కూడా అడగలేదు మమ్మల్ని టిప్. మేము ఏం చేసామంటే మేము డైరెక్ట్‌గా ఆ మనీ పే చేసేది కూడా మేము కంపెనీకే పే చేసాము. వాళ్ళకి సాలరీస్ వస్తాయంట వాళ్ళు చెప్పారు. మేము అడిగాము ఆయన్ని ఎలా ఉండిద్ది మీకని చెప్పి అడిగాము. అండ్ లోకల్ కల్చర్ గురించి కూడా మేము అడిగినప్పుడు ఆయన చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. కార్‌లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు మనం ఎక్కడన్నా వాళ్ళు కూడా కొంచెము హిందూ ట్రెడిషన్స్‌ని బాగా ఫాలో అవుతున్నారక్కడ. అండ్ పొద్దున్నే వాళ్ళొక పూజ లాంటిది చేస్తారనమాట. అగరబత్తి పూజ చేస్తారు. నేను చూసాను వాళ్ళది. సేమ్ అంతే అగరబత్తి స్టైల్ మనలానే సేమ్ అగరబత్తి పెట్టేసిన తర్వాత రోజు ఒక ఆఫరింగ్ అనేది ఇవ్వాలంట. కొన్ని చిన్న చిన్న బాస్కెట్స్ లాగున్నాయి అవి. ఇంతింతవన్నమాట. అవి కూడా మెటీరియల్‌లో గూడా వాళ్ళు అదేం మెటీరియల్లో నాకు తెలీదు. జూట్ మెటీరియలా? జూట్ కాదు. బ్యాంబూనో ఏదో బ్యాంబూతో అనుకుంటాను. బ్యాంబూతో ఉంది. చిన్న దాంట్లో ఆఫరింగ్ అదంట ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే చేయాలంట అది. సేమ్ మనం పూజ చేసుకున్నట్టు అలా అగరబత్తి అది పెట్టేసిన తర్వాత ప్రతి ఆఫరింగ్ ఇవ్వాలంట. దాంట్లో ఏమో ఐటెమ్స్ మీరు ఏవి తినాలనుకుంటే ఏదైనా ఇవ్వొచ్చంట దాంట్లో. మీరు బిస్కెట్స్ పెడతానంటే బిస్కెట్స్, లేకపోతే స్వీట్ పెట్టొచ్చంట, లేకపోతే రైస్ పెట్టొచ్చు. మీరు ఏది ఇంట్లో వండితే అది పెట్టాలంట. అది పెట్టేసేయాలంట దాంట్లో. అది కూడా దేవుడి దగ్గర పెట్టేసాక దేవుడు కూడా వాళ్ళకి స్టాచ్యూస్ అలా ఏం లేవు. వాళ్ళకి జస్ట్ పిల్లర్స్ లాగా ఉన్నాయి. అక్కడే పెట్టేసారు చిన్న చిన్న స్పాట్స్‌లో. అవి కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ కూడా. అది కూడా నేను చెప్పాలి. సో, ఆ ఆఫరింగ్ ఏం చేస్తారంటే అలా పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఇంటి బయట అలా పెట్టేస్తున్నారు వాళ్ళు. బయటవైతే టెంపుల్స్‌లో అయితే బయట అలానే వదిలేస్తున్నారు. ఇంట్లో పెట్టే ఆఫరింగ్స్ ఉంటాయి గదా! అది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి బయట పెట్టేస్తున్నారు. అసలు స్ట్రీట్ డాగ్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో అక్కడైతే. సో, ఇవి పెట్టినవన్నీ స్ట్రీట్ డాగ్స్ తినేస్తున్నాయి. అసలు చాలా బావుంది గదా! కల్చర్ ఎంత బావుంది. చాలా బావుంది గదా! చూస్తుంటే అసలు వింటుంటేనే చాలా బావుంది. నాకు చూస్తున్నప్పుడైతే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చినియి. మనకు కూడా ఉన్నాయి ఇవన్నీ. మనకు కూడా చెప్తారు. కానీ అసలు మనము మన బిజీ డేస్‌లో మనం ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు. మనం కొన్ని ఫాలో అయితే బావుండిద్ది. అందరూ అన్నీ ఫాలో అవ్వాలని చెప్పి మనకు కూడా ఇలాంటివున్నాయి. అవేంటంటే మనం ఇప్పుడు హిందీలో ఒక సేయింగ్ ఉండిద్ది. నేను తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ రోటీ ఎప్పుడైనా గానీ మనము ఆవుకు పెట్టాలి. అండ్ లాస్ట్ రోటీ ఎప్పుడైనా గానీ మనము కుక్కకి పెట్టాలి. అలా ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్‌ది మనం తినే దానికంటే ముందు మనం ఆవుకు పెట్టేసేయాలి. అండ్ లాస్ట్‌ది ఎప్పుడైనా గానీ కుక్కకి పెట్టాలి. ఎంత బాగా ఆలోచించి పెట్టారు చెప్పండి మన యాన్సిస్టర్స్. మనం అసలు ఎందుకు ఫాలో అవ్వట్లేదో నాకు అర్థం కాదు. లాస్ట్ ఎందుకు మనం మిగిలిపోయిన తర్వాత అన్నీ తినేసిన తర్వాత వేస్ట్ అవ్వకూడదు ఇంట్లో అని చెప్పి బయట పెడితే బయటున్న డాగ్స్ అవన్నీ తినేస్తాయని చెప్పి బయట పెట్టమంటారు వేస్ట్ అవ్వకుండా. అండ్ వాటికి కూడా ఫుడ్ దొరికినట్టు ఉండిద్ది అని చెప్పి పెడతారు. అండ్ ఫస్ట్‌ది ఎప్పుడైనా గానీ మనము ఆవుకిస్తామనమాట. సో, నేను ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మన ఇండియన్ కల్చర్ చాలా బావుండిద్ది. కాకపోతే మనము ఎందుకు అలా ఫాలో అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఫాలో అవ్వచ్చు మనం అవ్వగలిగేవి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చాలా బాగా ఫాలో అవుతారు. నేను చూసాను వాళ్ళని. యెస్, మనకదే కాదు మనకింకా లైఫ్‌లో చాలా ఉన్నాయి. మనము చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి. అండ్ బయట అందరితో కలవాలి, ఫ్రెండ్స్‌ని కలవాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ ఉండాలి. ఇందులో గూడా ఒక పార్ట్ అనేది మనం కొంచెం స్పిరిచువాలిటీకి పెడదాము. కొంచెం తీసి పెడదాం. మనకి వీక్ డేస్‌లో కుదరకపోయినా గానీ వీకెండ్స్ కొంచెం తీసి పెడదాం. అండ్ స్పిరిచువాలిటీ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు స్పిరిచువల్‌గా ఉన్నంత మాత్రాన ఆహ్, వేరే వాళ్ళని ఇప్పుడు ఏదన్నా మాటలనేసి చేస్తే అది స్పిరిచువల్‌గా దేవుడి దగ్గరుంటే అది దానికెప్పుడు ఈక్వల్ కాదు. స్పిరిచువాలిటీ కంటే ముందు మీకు కొంచెం హ్యూమన్ లాగా మీరు యాక్ట్ చేయండి. హ్యూమన్ లాగా మాట్లాడండి. వేరే వాళ్ళని బాధపెట్టే మాటలు గానీ, వేరే వాళ్ళని బాధపెట్టే యాక్షన్స్ కానీ మీరు చేస్తే మీరెన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా గానీ మీరు దానికి ఈక్వల్ అయితే కాదు. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. నేనైతే కర్మ బిలీవర్‌ని. నేను చాలా బాగా నమ్ముతాను ఇదైతే. ముందు మీరు చేసినా, చేయకపోయినా చేయడం అనేది సెకండరీ పక్కన పెట్టేస్తే, ఒకళ్ళని మాటలనడాలు, ఒకడిని ఏదన్నా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం, ఇంకొకళ్ళు తెలియకుండా అయితే దట్స్ ఓకే. తెలియకుండా 50% ఓకే అది. కానీ మీరు తెలిసి వేరే వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు చేస్తే అది ఓకే గానీ, వాళ్ళేం చేయకుండా వాళ్ళేదో కొంతమంది ఇన్నోసెంట్‌గా ఉంటారు. వాళ్ళని కూడా మాటలని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాననమాట ఈ మాటలు. ఎవరన్నా మీరు చూస్తున్నట్టయితే అలా చేయొద్దు. మీరు అలాంటివి చేసి మీరెన్ని పూజలు చేసినా గానీ అది కరెక్ట్ అయితే కాదు.
నేనైతే అది కన్సిడర్ చేయను. మీరు మంచి హ్యూమన్ బీయింగ్‌గా ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ స్పిరిచువాలిటీ వచ్చిద్ది. అది ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ అన్ని పనులు చేసుకోవాలి. మీ డ్యూటీస్ అన్నీ చేయాలి. ఒక సిటిజన్‌గా మీరు ఒక కంట్రీలో ఉన్నప్పుడు. అండ్ మీ ఫ్యామిలీని మీరు చూసుకోవాలి. మీ పార్ట్నర్స్‌ని మీరు చూసుకోవాలి. పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. సో, ఇలా అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం అందరం హ్యూమన్స్ కదా! రిలేషన్స్ పక్కన పెట్టేస్తే. సో, కొంచెం మంచిగా ఉందాం అందరూ. మంచిగా మాట్లాడుకుందాం. రిలేషన్స్ అనేది మెయింటైన్ చేద్దాం. ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేయొద్దు. దీని గురించి నేను ఇంకొక టాపిక్ చెప్తాను. ఇంకొక చేస్తాననమాట డీటెయిల్‌గా. సో, ఈ వీడియోలో చేస్తే చాలా లాంగ్ అయిపోయిద్ది వీడియో. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయి చెప్పి ఉండిద్ది నాకు తెలిసి. ఇదండి నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది బాలీలో. నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే మాకు ఈవినింగే మాకు ఫ్లైట్ ఉందనమాట. ఫ్లైట్ మేము ఆ రోజు ఉండి ఎక్కి వచ్చేసాము. మాకు మిడ్‌నైట్ అయింది ఇక్కడ గూడా. మేము క్యాబ్ చేసుకొని వచ్చేసాము ఇంటికి. సో, అలా అయింది. రిలాక్స్‌డ్‌గా చాలా బావుంది. ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పుడు ప్రైస్ చెప్తాను మాకెంత అయిందో లాస్ట్‌లో. మాకెంతయిందంటే మేము ఫ్లైట్స్‌కొచ్చేసరికి మాకు ఇద్దరికి చెప్తున్నాను ఇది నేను. ఇద్దరికి మాకు $700 అయింది మాకు ఫ్లైట్స్‌కి. ఇద్దరికి కలిపి టు అండ్ ఫ్రో అనమాట. అండ్ నాకు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహ్, నాకు గుర్తున్నవన్నీ నేను మాక్సిమం చెప్తాను. వెళ్ళిన తర్వాత నేను ఈ కాంబోవి మేము వెళ్లి యాక్టివిటీస్ చేసామని చెప్పాను కదా! అది మాకు $230 అయింది. ఇద్దరికి 4 యాక్టివిటీస్ విత్ కార్, విత్ డ్రైవర్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లంచ్ ఇంక్లూడెడ్. ఎవ్రీ టికెట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఒక్క రూపాయి కూడా మేము తీసి పెట్టలేదు. జస్ట్ ఆ కాఫీకి మేము అక్కడ కొనుక్కున్నాం అంతే. కాఫీ పౌడర్స్ కొన్నానని చెప్పాను కదా! అది మన పర్సనల్ పర్చేస్ కాబట్టి అది కొన్నానంతే. అది తప్ప మేమింక రూపాయి కూడా మేము బయట తీసి పెట్టలేదు. అయిపోయింది $230కి అయిపోయింది ఆ రోజు. అది అయిపోయిన తర్వాత నేను బ్రైడింగ్ చేయించుకున్నా అని చెప్పా గదా! అది సమ్‌వేర్ ఎంత $10, $7, $8 అంతే. $7 నుంచి ఇంక పైకున్నాయి. మీరెన్ని చేయించుకుంటే అన్ని. అది కూడా మన మన చాయిస్ అనమాట. అక్కడ చాలా మందున్నారు. మనం మాట్లాడుకొని మనము బార్గెయిన్ చేసి చేసుకోవచ్చు ఏదైనా గానీ. బార్గెనింగ్ గూడా వాళ్ళు ఓకే. అడిగిన దానికి ఇస్తున్నారు. నేను చూసాను. కొంచెం మాట్లాడుకొని చేసుకోవచ్చు. వాళ్ళు మరీ ఎక్కువ చార్జ్ చేయట్లేదు. అలానే మరీ లెస్‌గా చార్జ్ చేయట్లేదు. మీడియంగా చార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి గదా! సో, మనమన్నీ కట్టి చూడలేము. సో, అది కూడా బావుంది. $7 to $10 అయిందనమాట బ్రైడింగ్‌కి అంతే. నేనింకేం పర్చేస్ చేయలేదు. సోవెనీర్ మాత్రం ఒకటి తీసుకున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అది కూడా నాకు చాలా తక్కువే అయింది. ఎగ్జాక్ట్ గుర్తులేదు గానీ నాకది. అదొకటి తెచ్చుకున్నానంతే. ఇంకా నేనేం పర్చేస్ చేయలేదు. అంతవరకు అయిపోయింది గదా! ఇంకొకటేంటంటే, ఇంకొక రోజు ఏం చేసాం, మసాజ్ చేయించుకున్నాం గదా! మసాజ్ కూడా మసాజ్ వచ్చేసరికి నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. బట్ అది కూడా మేమిక్కడితో కంపేర్ చేసుకుంటే మాకైతే చాలా తక్కువ పడింది. మాకు హాఫ్ ప్రైస్‌లో పడిందని చెప్పి అనుకోవచ్చు. సో, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ, అదొక్కటి మాత్రం నేను మా హస్బెండ్‌ని అడిగి నేను తర్వాత ఒక పోస్ట్‌లో గానీ, షార్ట్‌లో గానీ చెప్తాను మీకు. సో, అవన్నీ చూడాలంటే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ సో, ఇదనమాట. మనకి 700 టికెట్స్‌కయినియి. 230 ఏమో యాక్టివిటీస్‌కయింది. తర్వాత మసాజ్‌ది నేను మా హస్బెండ్‌ని అడిగి పెడతాను. ఇంకొకటొచ్చేసరికి షాపింగ్, ఫుడ్ ఇవన్నీ కలుపుకున్నా గానీ ఎంత కాకపోయినా ఒక $300-400 అయిద్ది. రోజు ఒకవేళ డిన్నర్స్ బయట చేసి, ఇంకా మీరెక్కువ షాపింగ్ ఏదైనా చేస్తే ఒక $500 ఏసుకోండి. ఇదంతా 700-230 గదా! ఇంకొక 500, 1200, 1500. 1500లో లేదు ఇంకొంచెం మీరు కొంచెం ఎక్స్‌ట్రా ఇంకా మీ ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి ఏదన్నా, లేకపోతే మీరేదన్నా తెచ్చుకోవాలి అంటే ఇంకొక మహా అయితే ఇంకొక $200 అయిద్ది. అంతకు మించి అంతకంటే ఏం అవ్వదు. 1700 ఏసుకోండి మీరు మాక్సిమం. లేదు మీరు ఇంకొక రోజు గూడా మీరు యాక్టివిటీస్ చేస్తే ఇంకొక 200-300 ఏసుకోండి. 2 డేస్ యాక్టివిటీస్ చేసినట్టయితే 2000 అయిద్ది మొత్తానికి. $2000తో మీరు ఒక 4-5 డేస్ వెకేషన్ వెళ్ళి మీరు పర్త్ నుంచి లేకపోతే సిడ్నీ, మెల్బోర్న్ నుంచి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫ్లైట్స్‌కి. డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండిద్ది. మీరు పర్త్‌లో ఉన్నట్టయితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి $2000లో మీకు ఒక చిన్న వెకేషన్ 4-5 డేస్‌కి చాలా బెస్ట్ అది. నాకు చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా మంది క్వెషన్స్ అడిగారు. ఎంతయిందని చెప్పి కనుక్కున్నారు. అండ్ మేము కూడా చెప్పాము వాళ్ళకి క్లియర్‌గా. నేను ఎలా చెప్తున్నాను మీకు. మేమిద్దరం ఏంటంటే ఉండమనమాట. ఇది సీక్రెట్‌గా పెట్టుకోవాలి. మనమే చేసుకోవాలి. ఆ మైండ్‌సెట్ మా ఇద్దరిది కాదు. ఏదైనా జరిగితే అందరికి చెప్పేసుకోవాలనమాట. ఇద్దరం ఆ టైపే. ఏదైనా ఉన్నా గానీ చూపించుకోవాలి. అంతవరకు ఇద్దరము అలానే అనుకుంటామనమాట మేము. ఎవరిని అడిగినా గానీ మేము ఓపెన్‌గా ఇలానే చెప్పాము. మేము ఎవ్రీ పెన్నీ మేము పెట్టింది కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసాం వాళ్ళకి. మేము ఇది కొన్నాము, ఇది కొనలేదు, ఇలా ఉండిద్ది మీకు. అన్ని ప్రోస్, కాన్స్ అన్నీ చెప్పాము మేము వాళ్ళకి. సో, అలా చెప్పొచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్ రీసెంట్ కాదు 1 మంత్ బ్యాక్ అనుకుంటాను. తను కూడా వాళ్ళ పార్ట్నర్‌ని తీసుకెళ్లారనమాట. వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ బావుందనే చెప్పారు మా హస్బెండ్‌కి. అండ్ ఇంకొకళ్ళు కూడా మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్పాము. వాళ్ళు కూడా రీసెంట్‌గా వెళ్ళొచ్చినట్టున్నారు. సో, ఇలాగా ఇంకా చాలా మంది అడిగారు మమ్మల్ని. వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో వెళ్తారనుకుంటాను. మా బ్యాచ్‌లో అయితే మేమే ఫస్ట్ వెళ్ళాము. మేము వెళ్ళామని చెప్పి మేము అందరితో షేర్ చేసుకున్నాము. వాళ్ళు కూడా మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారు. బావుంది, చేశారు, బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీరు యాక్టివిటీస్ అని చెప్పారు.
ఇలా మీరేదన్నా వెళ్ళినా గానీ చెప్పుకోండి నలుగురికి. ఏం కాదు మీరు హెల్ప్ చేస్తే. మీరేం వాళ్ళకి డబ్బులివ్వట్లేదు. వాళ్ళ తరపుగా మీరేం బుక్ చేయట్లేదు. వాళ్ళకి జస్ట్ మాటలే గదా! చెప్పొచ్చు కదా! ఒపీనియన్ చెప్పొచ్చు కదా! వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ అయిద్దనుకుంటే. సో, అలా ఎప్పుడు ఉండొద్దు. మీరు అబ్రాడ్‌లో ఉండేటప్పుడు ఇదొకటి కొంచెం నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ బాగా. సో, నేను అందుకే చెప్తున్నాను. నాకు తెలిసిన వరకైతే చాలా మంది నేను చూసిన వాళ్ళలో సీక్రెట్‌గా ఉండాలి. ఏమి చెప్పకూడదు. మేమే ఎంజాయ్ చేసేసేయాలి. ఈ మైండ్ సెట్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఏమో నేను ఈ బ్యాచ్‌నే చూసాను చాలా మందిని. ఉన్న వాళ్ళలో మాక్సిమం ఇలానే ఉన్నారన్నమాట. కొంతమంది మంచి వాళ్ళు గూడా ఉన్నారు. అందరిని అలా అని చెప్పి నేను చెప్పట్లేదు. అలా ఉన్నారు కాబట్టి మాక్సిమం కొంచెం ఓపెన్‌గా ఉండండి. ఇక్కడున్నారు గదా! ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్రెండ్స్ అనేది పార్ట్ ఉండాలి లైఫ్‌లో. వాళ్ళే కదా రేపు ఏదైనా అవసరమైతే మీకు కావాలి ముందు ముందు. ఇ అందరితో ఫ్రెండ్‌షిప్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ మీకు ఎవరైనా సూటబుల్‌గా అనిపిస్తే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అనేది చేయండి. రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. అందరితో మంచిగా ఉండండి. ఎవరైనా ఏదైనా ఇస్తే గాని చెప్తే మీరు ఖచ్చితంగా బ్యాక్ ఆన్సర్ అనేది చేయండి. మంచిగా ఉండమని చెప్పి నేనైతే చెప్పను. నాది ఆ మైండ్ సెట్ కాదు. ఎవరన్నా ఏదన్నా చెప్తే నేనైతే అంతకంతా చెప్తాను. అంతకంతా చేస్తాను. నా గురించి ఇంకో వీడియోలో చెప్తాను మీకు. నేనెలా హ్యాండిల్ చేస్తాననేది థింగ్స్‌ని. సో, ఇదండి ఈరోజు వీడియో చాలా లాంగ్ అయిపోయి ఉండిద్ది నాకు తెలిసి. కానీ నేను ఎవ్రీ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను మీకు. సో, అందుకే నేనేదన్నా ఫోటోస్ నా దగ్గర ఉంటే ఇంక్లూడ్ చేస్తాను నేను ఈ వీడియోలో. సో, చూసి నేను అటాచ్ చేస్తాననమాట. ఇక్కడ గాని, ఇక్కడ గాని ఎక్కడో ఒక చోట అటాచ్ చేస్తాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీరేం లేదు సేమ్ ఇదే బడ్జెట్. మీరు ఫ్లైట్ టికెట్స్ ఒక్కటి చేంజ్ అవుతాయి మీకు ఇండియా నుంచి. మిగిలిందంతా సేమ్ ప్రాసెస్. అందరికి అంతే డాలర్స్ చెప్తారు. అంతే ఉంటాయి. మనీ గూడా మనీ గురించి చెప్పినప్పుడు నేను ఇంకొకటి చెప్పాలి మీకు. మనీ ఏంటంటే మనకి వాయిస్ కార్డ్ అని ఉండిద్ది. అది ముందే మీరు ఆర్డర్ చేసుకోండి. ఆ వాయిస్ కార్డ్ మీరు ఫిజికల్ కార్డ్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. అది మీరు ముందే అప్లై చేస్తే వచ్చిద్ది. అది కూడా యాప్ ఉండిద్దనమాట. దాంట్లో మీరు కరెన్సీ అనేది లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాష్ వచ్చేసరికి మేమేం పెద్దగా క్యాష్ వాడలేదు. దానికి కూడా ముందే కట్టేసాము. హోటల్‌లో కూడా ముందే కట్టేసాము. ఇవన్నీ ముందే అయిపోయినాయి కాబట్టి మాకు ఎక్కడ మాకు క్యాష్ అవసరం పడలేదు. అంతే మేమన్నీ ఆ కార్డ్‌తోనే కట్టేసామనమాట. అంతే ఇంకా ఎక్స్‌ట్రా కూడా మేమేం చేయలేదు కదా! ఇంతవరకు చేసుకొనొచ్చు. మూవీకి కూడా ఎళ్ళాము ఇంకొక రోజు మధ్యలో. ఏదో ఈవినింగ్ ఎళ్ళామనమాట రిలాక్స్ అయ్యే రోజు. మూవీ కూడా ఏదో ఇంగ్లీష్ మూవీ ఏదో ఉన్నట్టుంది. అది వెళ్లి చూసాము. దానికి కూడా మేము అంతే సేమ్ ఆ వైస్ కార్డ్‌తోనే పే చేసామనమాట. సో, ఇది బాలి ట్రిప్. బాలి ట్రిప్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చాలా రిలాక్స్ అయ్యాననమాట. చాలా డీటాక్స్ అయ్యాను నేను. మైండ్‌లో వేరే ఏదో ఆలోచనలుంటే చాలా అవన్నీ తీసేసి చాలా రిలాక్స్ అయ్యాను. వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది సరే రిలీజ్ అవుతాయన్నమాట ఇలాంటివి వెళ్ళినప్పుడు. సో, మీరు కూడా వెకేషన్స్‌ని లైట్‌గా తీసుకోకండి. మీ బడ్జెట్‌లో మీరు వెళ్ళిన దాంట్లో మీరు తిరుపతి వెళ్తారా? లేకపోతే శ్రీశైలం వెళ్తారా? లేకపోతే ఇంకేదన్నా వేరే ప్లేసెస్‌కి వెళ్తారా? చూసుకొని వెళ్ళండి. ప్లాన్ చేసుకొని తప్పులేదు ప్లాన్ చేసుకోవడంలో. ప్లాన్ చేసుకొని ముందే బడ్జెట్ రాసుకొని దానికంటే ఒక ఇండియన్ రూపీస్‌లో 10,000, 15,000 కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీస్ మనకేమొస్తాయో తెలీదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనాలనిపించిద్ది, ఏదైనా చేయాలనిపించిద్ది. అలా పెట్టుకోండి. ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఒక $200 అలా పెట్టుకోండి ఎక్స్‌ట్రా అని చెప్పి నేను చెప్తాను ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే. సో, ఇంతేనండి ఈ వీడియో. సో, ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను ఫ్యూచర్‌లో చేస్తాను మీకు. ఇలానే షేర్ చేసుకుంటాను. నేను ఎంత ఏదయింది అనేది నేను చాలా బాగా చెప్తాను. కరెక్ట్‌గా చెప్తాను నేను. ఇందులో అబద్ధాలు చెప్పేదేమీ లేదు. మీరు చూసుకున్నా, మీరు వెబ్‌సైట్‌లో చూసినా, వాళ్ళతో మాట్లాడినా గానీ వాళ్ళు ఇవే చెప్తారు మీకు ప్రైజెస్. అండ్ కొంచెం మీరు మాట్లాడితే కొంచెం తగ్గొచ్చు. సో, నేను అది కూడా చెప్తున్నాను. సో, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ వీడియోకైతే ఇంతే. బాయ్.